నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర బృందాలు పర్యటిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిపై పొదలకూరు మండలాల్లో పరిశీలన చేశాయి. బర్డ్ ఫ్లూ వైరస్ ప్రధాన కారణాలు ఏమిటి, పరిశోధనలో వెల్లడైన విషయాలకు సంబంధించిన నెల్లూరు పశు వైద్య వ్యాధి నిర్ధారణ ల్యాబొరేటరీ ఏడీ డాక్టర్ జన చైతన్య కిషోర్ కుమార్ తో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరణపై ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. ప్రత్యేక టీములు నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఎఫెక్టెడ్ ఏరియాల్లో కూడా అధ్యయనం అలాగే పరిశీలన కూడా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ లక్షణాల నిర్ధారణ, ఇందుకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతున్నటువంటి నెల్లూరు పశు వైద్య శాఖ ఇక్కడ వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలకు సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జానా చైతన్య కిషోర్ మన దగ్గర ఉన్నారు. 2 రోజులుగా ఈ కేంద్ర రాష్ట్ర బృందాలతో కూడా ఆయన వాళ్ళతో పర్యటిస్తూ ఉన్నారు. మొత్తం ఈ వైరస్ తీవ్రత ఎలాగా ఉంది, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రం నుంచి ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి ఏమి సమాచారం ఇచ్చారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా ఈ రాష్ట్రంలో కలకలం రేపినటువంటి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ యొక్క తీవ్రత నెల్లూరు జిల్లాలో ఎలా ఉంది, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బృందాలు వాళ్ళకి మీరు ఏమైనటువంటి నివేదికలు ఇచ్చారు? మన నెల్లూరు జిల్లాలో గుమ్మళ్ళ దిబ్బ కోవూరు మండలము, చాటగొట్ల పొదలకూరు మండలంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టీము వచ్చారు, టీమ్ ఆఫ్ డాక్టర్స్. మన జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎలా వచ్చింది, దాని ఎపిడెమియాలజికల్ ఆస్పెక్ట్స్ అంటే దానికి గల కారణాలు ఏంటి, అంటే దాన్ని మన కోళ్ళ నుంచి మనుషులకి స్పిల్ ఓవర్స్ అంటే కోళ్ళ నుంచి మనుషులకి ఏమన్నా వ్యాధి వచ్చినాయా అనే లక్షణాలను పరిశీలించడానికి ముఖ్యంగా ఉద్దేశంతో ఆ టీము బృందం పర్యటించడం జరిగింది. వాళ్ళని నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీగా వాళ్ళని అనుసరించాను. దాంట్లో వాళ్ళు ముఖ్యంగా ఈ కోళ్ళకి అత్యంత దగ్గరగా మెలిగిన ప్రజలు, సామాన్య ప్రజలైతేనేమి, వెటనరీ స్టాఫ్ అంటే నేను కూడా ఆ కోళ్ళని పోస్ట్ మార్టం చేసేదానికి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు దాన్ని ముట్టుకొని దాన్ని ప్యాకింగ్ చేయించి పంపించాం. కాబట్టి నాలాంటి డాక్టర్స్ నుంచి అలాగే ఆ ఫామ్లో పనిచేస్తున్న లేబర్ నుంచి వాళ్ళందరి నుంచి కూడా శాంపుల్స్, స్వాబ్స్, నేసల్ స్వాబ్స్ తీసుకున్నారు. ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఎట్లా ఉందనేది పరిశీలించడానికి వచ్చారు. వాళ్ళు మన కలెక్టర్ గారి నాయకత్వంలో మన ప్రతి శాఖ కూడా అంటే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అయితేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీస్ శాఖ అయితేనేమి, హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి, అన్ని శాఖలు మంచి సమన్వయంతో పనిచేసి ఈ వ్యాధి వ్యాప్తిని చాలా బాగా అరికట్టామనే ఉద్దేశంతో చాలా సంతృప్తి చెందిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది మన సెంట్రల్ టీం నుంచి. ఈరోజు కూడా ఇంకా కూడా వాళ్ళు ఈ పర్యటన జరుపుతూ ఉన్నారని తెలిసింది. ముఖ్యంగా ఇది అటు బర్డ్స్ నుంచి మనుషులకు అంటే హ్యూమన్కి ఎలాగా ఎఫెక్ట్ అవుతుందో వాటిని కూడా పరిశీలించేందుకు కూడా తీసుకున్నారని కూడా చెప్తున్నారు. మొత్తంగా కానీ గమనించినట్లయితే గత 15-20 రోజుల్లో ఈ వైరస్ ఎక్కడా కూడా విస్తరించకుండా 2 గ్రామాలకే పరిమితమైంది. దానికి సంబంధించి కూడా నివేదికలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా కూడా డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది బర్డ్ ఫ్లూపై కేంద్ర ప్రభుత్వం పర్యటిస్తున్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, నెల్లూరు పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయం నుంచి.